అందరికి నమస్తేనే. గాంధీ మహాత్ముడా కాదా, గాంధీని గాడ్స్ ఎందుకు చంపిండు అనేసి నేను ఈ ముచ్చట్లన్నీ ఏ చెప్పను ఇక్కడ. ఎందుకంటే అది చెప్తా ఉంటే పొడుగుతూ ఉంటుంది, శాంతాడత పొడుగుతుంది ఉంటుంది, మనకు అనవసరమైన ముచ్చట. ఇప్పుడు గాంధీ లౌకికవాద కాదా వీళ్ళు చెప్తా ఉంటారు కదా, లౌకికవాదం అనేసి. లౌకికవాది నిజంగా లౌకికవాదాన్ని ఆచరిస్తాడా లేదా చూద్దాం మనం. గాంధీ 1940 ఢిల్లీ వాల్మీకి బస్తీలో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్ళేసి ఖురాన్ పుస్తకాన్ని పట్టుకునేసి చదివిండు. అదేదో ప్రవచనాల పుస్తకం కాదు, ఇంకోటి కాదు, మత గ్రంథం. అది ముస్లింలకు కమ్యూనిటీకి చెందినటువంటిది. దాన్ని తీసుకొచ్చేసి గుళ్ళో ఎందుకు చదివిండు? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ప్రశ్నించింది, నువ్వు ఏ విధంగా అయితే ఖురాన్ని తీసుకొచ్చి గుళ్ళో చదివినవో భగవద్గీతను కూడా, లేకపోతే రామాయణ మహాభారతాన్ని కూడా మసీదులకు చర్చిలకు వెళ్ళి చదవగలవా అనేసి ప్రశ్నించింది. ఇట్లా ప్రశ్నించినందుకు ఆమెని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అనుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆమెను పక్కగా నెట్టేసారు అనమాట. అంటే ప్రశ్నిస్తే నెట్టేస్తారా? ఏ విధంగా లౌకికవాది ఏంటో మనకు ఇప్పుడు చెప్పండి మీరు. హిందువులారా, మనం అందరం కలిసికట్టుగా లేకపోతే అప్పుడు ఏదో జరిగింది కాదు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అటువంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. మనం అందరం కులం, ప్రాంతం, భాష అనుకోకుండా మనం అందరం, మన పార్టీలో సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్యన కొత్త ట్రెండ్ వచ్చింది, నా పార్టీ. అరే నాయన, మనకు పార్టీలు ఎక్కడ భయ, మీరే పోతుర్రా, మీరు పార్టీలు ఏడున్నాయి మీకు అందరికీ? హిందువుల్ని కొడతా ఉంటుంటే కళ్ళపల్లి చూస్తున్నటువంటి సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఏడబండుకుంటున్నాయి. దేవాలయాలు ధ్వంసం జరుగుతుంటే అవన్నీ కూడా ఏడబండుకుంటున్నాయి. అయినా నిజమే కదా, మనల్కి ముక్కలు తినడానికి ఒక దేవుడు, ముక్కలు తినడానికి ఒక దేవుడు అనేసి కులం, మనకి హిందూ సమాజానికి చెందినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉంటుంటే ఇంకా మనకేడ స్వేచ్ఛ ఉంది? ఇంకా హిందువులకు ఏడ స్వేచ్ఛ ఉంది? కాకపోతే హిందువులారా, ఇది లౌకికవాద దేశం కాదు, పక్కా మనకి హిందూ దేశమేది. ఈ హిందూ దేశంలో ఎవరు మతం మార్చుకోని అవసరం లేదు. ఎవరు ఎట్లా బతుకున్నారు అట్లనే బతకొచ్చు. ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు. కానీ హిందువులారా, మీరు మాత్రం లౌకికవాదం అని మాయలో పడకండి. చెత్త అదొకటి. హిందువులారా ఇకనైనా ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.